అలా హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల ఫ్రై అన్నట్టు. ఎక్కువ టైం లేకుండా ఒక 5 minutesలో చేసుకోవచ్చు. చేపల ఫ్రై ఎక్కువ మనకేం అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న దాంట్లో చేసుకోవచ్చు. ఎలా చేయాలో తెలుసుకుందాం. మనం ముందుగా కొరమేన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మంచిగా కడుక్కుందాం. ఆల్రెడీ మేము ముక్కలు చేసి కడిగేసాము. మనకి ఈ విధంగా మధ్యలో ఏముండకుండా మంచిగా వాటర్లో మంచిగా క్లీన్ చేసుకుందాం. కొరమేని మనం ఎంత ఫ్రెష్గా కడుక్కుంటే అంత మంచిది మనకు. తర్వాత కొర మంచిగా కడిగిన తర్వాత మనకు కావాల్సింది పసుపు, ధనియాల పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్. మరి ఎక్కువ అవసరం మాకు అన్నీ ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది. తర్వాత మనము కొరమేని ఒక బౌల్ అయిన తర్వాత కొరమేనిలో ఫస్ట్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మంచిగా కొరమేని మంచిగా కలుపుకుందాం. కొరమేని పేస్ట్ మొత్తము అంటేలాగా మంచిగా కలుపుకుందాం. తర్వాత పసుపు వేసుకున్న తర్వాత మనం ధనియాల పొడి కొంచెం వేసుకొని కలుపుకుందాం. ధనియాల పొడి కూడా మొత్తం మసాలా మంచిగా కలుపుకుందాం. తర్వాత కారం పొడి వేసి కూడా మంచిగా కలుపుకుందాం. ఎలా కలుపుకుంటే కొంచెం పీస్ మొత్తముకు అంటట్టు మంచిగా కలుపుకోవాలి కొరమేని పీస్కు కారం పొడి. కానీ తర్వాత మనకు తగ్గట్టు సాల్ట్ మరెక్కించుకోవద్దు. మనకు రుచికి సరిపడా వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక కూడా మంచిగా కొరమేని ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనకు లైట్గా కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుందాం. మనం వాటర్ పోసుకుంటే మొత్తం మనకు చాలా టైట్ ఉంటుంది. మనకు సరిగా ఫ్లేవర్ మొత్తం కొరమేనికి అంటది కాబట్టి కొన్ని లైట్ వాటర్ వేసుకుంటే మంచిగా అంటుతుంది. మంచిగా ఈ కలర్ వస్తుంది మనకు. తర్వాత మనం దాని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు మనం అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొద్దిగా సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా పోసుకున్నాక కొన్ని గార్లిక్ ముక్కలు వేసుకుందాం. గార్లిక్ ముక్కలు కొంచెం వేసుకుంటే కొంచెం మనకు ఆ ఫ్రై అన్నం కొంచెం టేస్ట్ వస్తుంది కాబట్టి గార్లిక్ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము కలిపెట్టుకున్న కొరమేని ముక్కలు ఉన్నాయి కదా, అవి ఒకటి మంచిగా ప్యాన్ మీద వేసుకుందాం. ఇలా ఈ విధంగా ప్యాన్ మీద వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు అటు, ఒక 5 నిమిషాలు మంచిగా ఇటు తిప్పుతూ మనము కొరమేని ఫ్రై చేసుకుందాం. చూడండి, వీడియో తిప్పిన విధంగా మీరు కూడా మంచిగా మరీ ఎక్కువసేపు అట్లా పెడితే కింద మనకు అడుగు పడుతుంది, మన కొరమేని పీస్ కూడా మారుతుంది. కాబట్టి మరి ఎక్కువసేపు కాకుండా మామూలుగా 5 minutes ఒకసారి కలుపుతుండాలి. తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. తర్వాత కొరమేని పీస్ మొత్తం ఒక దగ్గర మంచిగా జరిపి మనం దానిపైన ఒక బౌల్ కప్పుకుందాం. ఎందుకంటే బౌల్ కప్పితే మనకు ఆవిరికి మంచిగా కొరమేని మొత్తం ఉరికిపోతుంది. ఒక 5 minutes మనము బౌల్ కప్పుకుందాం. ఆ 5 minutes అయిపోయిన తర్వాత మనం బౌల్ తీసి చూడండి, మనకు కొరమేనిగో ఈ విధంగా ఉడుకుతుంటుంది. తర్వాత మళ్ళీ మనం దాన్ని కొర మొత్తం తిప్పేసుకుందాం. అటు ఇటు మొత్తం తిప్పేసిన తర్వాత మంచిగా మనకు పైవి కొంచెం ఉడికింటుంది, కింద కొంచెం ఉడకాలి. కాబట్టి మళ్ళీ ఇంకా 5 minutes మనము అదే బౌల్ని పెట్టుకుందాం. ఇలా ఈ విధంగా ఎక్కువ టైం వద్దు, ఒక 5 minutes పెట్టుకోవాలి, సరిపోతుంది. మన కొరమేను ఎక్కువ టైం ఉడకని కూడా ఎక్కువ టైం ఏమి ఉండదు, తొందరగా ఉడికిపోతుంది. తర్వాత మళ్ళీ 5 minutes అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ మనము తీసేసుకున్న తర్వాత మళ్ళీ మన కొరమేని ఈ విధంగా మళ్ళీ మంచిగా కలుపుకుందాం. మరి ఎక్కువ కలిపితే మన కొరమేని పీసెస్ విరిగిపోతుంది కాబట్టి మెల్లగా కొంచెం చూస్తూ తిప్పుకుందాం. చూడండి, మన కొరమేను ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. చూడండి, అలా ఒకసారి మీరు చూడండి కొరమేను ఉడికిందో లేదో. అలా మీరు ఒకసారి దాన్ని ఒత్తి చూడండి, టచ్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. అప్పుడు ఆల్రెడీ మా కొరమేను అయిపోయింది. కొరమేను మొత్తం ఒక ప్లేట్లో తీసుకుంటాను నేను. ఎక్కువ ఏమి కాకుండా మనకి ఈ 4 ఐటెంతోనే చేసినాము. మనకు కొరమేను కూడా మంచిగా వచ్చింది, కలర్ కూడా మస్తు వస్తుంది, ఆ వాసన మనకు గుమగుమలాడుతుంది. చూడండి, ప్లేట్ తీసుకున్నాం. తర్వాత ప్లేట్ అయిపోయిన తర్వాత మనకు అదే దానికి 2 ఆనియన్ ముక్కలు,
2 లెమన్ తీసుకొని తింటుంటే ఆ రుచి వేరేగా ఉంటుంది. మీరు కూడా మీట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి, నేను ఆ వీడియో తప్పకుండా చేస్తాను.